ఈజీ పీజీ. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈజీ పీజీ. ఈరోజు మనం బనానా మిల్క్ షేక్ బనానా స్మూతీ ఎలా చేయాలో చూద్దాం. దానికోసం మేము ముందుగా ఒక 2 అరటికాయలు తీసుకుంటున్నాం. ఇంకా ఒక 2 స్పూన్ల పంచదార, లైట్గా హనీ, ఇంకా యాలక్కాయలు, హార్లిక్స్. ఇది ఆప్షనల్, బట్ నేనైతే గ్యారంటీ ప్రిఫర్ చేస్తానండి. ఇంకా ఒక పాల ప్యాకెట్ తీసుకున్నాం. ఈ పాల ప్యాకెట్ నేను మార్నింగే తీసుకొని గడ్డగట్టేంత వరకు ఉంచానండి. సో ఇంకా ప్రాసెస్లోకి స్టార్ట్ చేద్దాం. ముందుగా మనం అరటికాయలని తీసుకొని కట్ చేసుకొని వేసుకున్నామండి. అరటికాయలు వేసుకున్నాం. దాని తర్వాత లైట్గా పంచదార, ఒక యాలక్కాయ వేసుకుంటున్నామండి. దాని తర్వాత కొంచెంసేపు బ్లెండ్ చేద్దాం. దాని తర్వాత మళ్ళీ తీసుకొని ఇందాక మనం పెట్టుకున్న పాలని వేసుకుందాం. మేము తీసుకునే 2 చిన్న అరటికాయలు కాబట్టి ఒకటే వేస్తున్నామండి. ఒకవేళ మీరు పెద్దవి కనుక లేకపోతే 3 అలా తీసుకుంటుంటే కొంచెం ఎక్కువ వేయండి. దాని తర్వాత మన హార్లిక్స్ని కొంచెం అలా డిజైన్ లెక్క సైడ్ని కొంచెం వేసుకొని ఇక మనం చేసుకుందాం. బనానా జ్యూస్ని వేసేసుకుందాం. అయినా కొంచెం గార్నిష్ కోసం హార్లిక్స్. అంతే అండి, ఎంతో ఈజీగా సింపుల్గా చేసే బనానా స్మూతీ రెడీ. దీన్ని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో చెప్పండి. మేము తీసుకున్న 2 అరటికాయలకి ఈ 2 గ్లాసుల బనానా మిల్క్ షేక్ వచ్చిందండి. మీరు కూడా ట్రై చేయండి.